బీహార్ లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికల బరిలో సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ సహా వివిధ పార్టీల నుంచి 1314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే 56 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగియనుంది. మరిన్ని అప్డేట్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, కొత్తగా ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన పార్టీ ఓట్ల చీలికలో కీలకంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సువర్ణ, అంటే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా నాకు మంచి పేరుంది. చాలా బలంగా ఆయన వాదన అంటే ప్రచారం చేసే సందర్భంలో దేశమంతా అంటే రాష్ట్రమంతా తిరగాలి కాబట్టి తాను పోటీ కూడా చేయకుండా కేవలం ప్రచారంపై ఫోకస్ పెట్టారు. అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్స్ని ఆయన ఈసారి పోటీలో దించడంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే బీహార్ రాష్ట్రానికి సంబంధించి వలసలు అంటే కేవలం 15,000 20,000 కోసం ఇతర రాష్ట్రాలకు దాదాపు పెద్ద ఎత్తున వలస కూలీలు వలసలకు అంటే ఉపాధి కోసం వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయంగా పదే అంటే గ్రౌండ్ లెవెల్లో చెప్పే ప్రయత్నం అటు ప్రశాంత్ కిషోర్ చేస్తూ వచ్చాడు. అంటే ఇది పక్కన పెడితే ఓవరాల్గా ఈసారి ఎన్నికలైతే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రభావం చూపెట్టే ఎలక్షన్గా చూడాలి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఎలక్షన్స్గా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. మనం చాలా అంటే దాదాపు సంవత్సర కాలంగా మాటల యుద్ధం కొనసాగుతుంది బీహార్లో. ముఖ్యంగా ఓట్లకు సంబంధించిన ప్రక్షాళన అయిన తర్వాత అంటే ఓట్లకు సంబంధించి కొత్త ఓట్లు నమోదు కావడం ఇవన్నీ ప్రక్రియ అయిన తర్వాత మొదటిసారి ప్రస్తుతం బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సమయంలో ఓట్ చోరీ అనే నినాదంతో రాహుల్ గాంధీ కొంత బలంగానే తన వాదనలు వినిపించారు. పెద్ద ఎత్తున ఓట్లు చోరీ గురయ్యాయి, నకిలీ ఓట్లు క్రియేట్ అయ్యేటువంటి వాదనతో ఆయన చాలా జాతీయ స్థాయిలో ఒక హాట్ టాపిక్గా దాన్ని తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్న ఇండి కూటమికి సంబంధించి మనకు మహాగఠబంధన్ సంబంధించిన ఈ కూటమికి సంబంధించి కొంత అది జోష్ నింపిందని చెప్పొచ్చు. అయితే దీనికి తోడు ప్రధానంగా చాలా విషయాలపై ముఖ్యంగా ఇటు ఉపాధి కోసం ఇప్పటికీ చాలామంది 3 లక్షల మంది పైగానే పెద్ద ఎత్తున దాదాపు 4 లక్షల వరకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ల కోసం ప్రత్యేక రైళ్లనే వేశారంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కొంత ఈ అధికార పక్షానికి మైనస్ అయ్యే అవకాశం లేనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించి కూడా ఓట్లు చీల్చే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇవి ఎంత మేరకు మరి ఓటింగ్ పరంగా వచ్చరికి ఎంత మేరకు ఉపయోగపడతాయని చూడాల్సి ఉంది. ఇక ప్రధానంగా మనం ఇప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి మైనస్ల పరంగా చూసుకున్నప్పుడు 10 ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్ లీకేజ్ అనేది చాలా కీలకంగా మారింది. నిన్నటికి అంటే ప్రచారం ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఒక 20 ఫెయిల్యూర్స్ అంటూ ఒక ఏదైతే ఒక ఏజెండా ఒక సంబంధించినటువంటి ఒక పేపర్ లీక్ అంటే విడుదల చేసింది. అందులో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించింది. ఆ 20 ఫెయిల్యూర్స్ ప్రభుత్వం సంబంధించిన ఫెయిల్యూర్స్ జాబితాను విడుదల చేసిన జాబితాలో ఈ మొత్తం 10 ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే నియామకాలకు సంబంధించిన ఉద్యోగాల పేపర్లు లీక్ అయినాయి. ఆ పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి ఒక బలమైన ప్రచారం చేసింది. ఇక దీనికి తోడు ఇటు మనకు తేజస్వి యాదవ్ కూడా ఒక యంగ్స్టర్గా ఉన్నాడైన యువత ఓట్లు ఆయన చీల్చే అవకాశం ఉంటుంది. యువతకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటూ ఆయన చాలా బలంగా తన ప్రచారంలో వినిపిస్తూ వచ్చాడు. అయితే ఇవన్నీ కూడా తనకు ప్లస్ అయినటువంటి వాదనలో ఇటు మనకు ఈ ఇండి కూటమి ఉంది. మొత్తం మీద హోరాహోరీ ప్రచారం అయితే జోరుగా సాగింది. చివరికి మరి బీహార్ సంబంధించి మొదటి విడతలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు? ఎందుకంటే దాదాపు 3,70,00,000 మంది ఈరోజు ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. మరి మీరు ఏ విధంగా ఏ వైపు మొగ్గు చూపుతారు? మళ్ళీ ఎన్డీఏ కూటమి ఇప్పుడు నితీష్ కుమార్ సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించి మొగ్గు చూపబోతున్నారా, ఏం చేయాలి? ఎందుకంటే బీజేపీ సంస్థాగతంగా కొంత బలంగా ఉంది. బీజేపీ అయితే లోకల్గా చాలా బలంగా ఉంది. అయితే ఈ సమయంలో కొంత వీరికి కలిసి వచ్చే అంశాల్లో మనం ప్రధానంగా చిరాగ్ పాశ్వాన్ సంబంధించి ఎస్సీ దానిలో ఉంటారు కాబట్టి ఈ పాశ్వాన్ల ఓటింగ్ కూడా కొంత ప్లస్ అయితేని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అదే అటు తేజస్వి యాదవ్ కానీ మిగతా ఆర్జేడీకి సంబంధించి చూసుకున్నప్పుడు
దళిత్ ముస్లిం ఓట్లు వారికి బలంగా మారబోతున్నాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వలస ఓట్లు ఎవరికి పడబోతున్నాయి అనేది మనం గతంలో అంటే గత సర్వేలు కావచ్చు, గత విశ్లేషణకు చెప్తున్న ప్రకారం ఎప్పుడు కూడా వలస సంబంధించిన కార్మికులంతా కూడా ఎన్డీఏ పక్షాలకు వారు మద్దతుగా ఉంటూ వచ్చారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి పోటీ అయితే చాలా గట్టిగానే ఉండబోతుంది. చాలా ఎందుకంటే రెండు పక్షాలు కూడా ఇటు బలంగా తమ వాదనలు వినిపిస్తూ ఇటు అధికార పక్షానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ను పదే వాటిని బలంగా ప్రజలకు తీసుకెళ్లేందుకు ఆ తేజస్వి యాదవ్ కొంత అంటే సఫలీకృతమైనప్పటికీ కూడా ఓటింగ్ విషయంలో మాత్రం అంటే తన టికెట్ల కేటాయింపుల విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు కావచ్చు. ఆ తర్వాత తన ఇంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా కొంత మైనస్గా మారే అవకాశం విశ్లేషకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.